వద్దు అన్నాను. 2 సార్లు 3 సార్లు రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ, వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీరు చెప్పిన మాట మీరు సీరియస్గా తీసుకొని ఉంటే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండేదని కాదేమో నేను. అందుకు థ్యాంక్ యూ సార్. అంతకన్నా ముందు నేను స్పెయిన్ వెళ్ళడం కూడా జరిగింది. అనుకోలేదు ఏ రోజు కూడా స్పెయిన్ వెళ్తానని, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తానని కూడా ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించుకోలేదు. ఈ సేఫ్ షాప్ నుంచి స్పెయిన్ వెళ్ళడం జరిగింది, లగ్జరీ లైఫ్ చేయడం జరిగింది, కార్ తీసుకోవడం జరిగింది, ఇంకా పిల్లలకు మంచి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సేఫ్ షాప్ నుంచే మేము అచీవ్మెంట్ ఇస్తున్నాం సార్. దానికి అంటే కూడా సార్ గురించి చెప్పాలంటే నాకు తెలియకుండానే లాగిన్ అయ్యాడు సార్ బిజినెస్లో. తెలియదు నాకు కూడా, ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా నాకు కూడా తెలియదు ఇక్కడ బిజినెస్లో ఎంటర్ అవుతా అన్నట్లు. ఒకరోజు ట్రైనింగ్ గురించి వెళ్తుంటే అడిగాను నేను కూడా, ఎక్కడ వెళ్తున్నాడబ్బా, తెలియకుండా వెళ్తున్నాడు అని. ఎవరికీ తెలియదు ఇంట్లో, వాళ్ళ ఫాదర్కి తెలియదు, నాకు తెలియదు. ఇంట్లో చెప్తే ఫస్ట్ వద్దన్నాను, వద్దు ఈ ప్రైవేట్ బిజినెస్ మనకు వద్దు, ఉన్న లైఫే చాలనుకున్నాను. ఇంకా సార్ ఏమనుకున్నాడో నాకు తెలియదు, చెప్పకుండా లాగిన్ అయ్యాడు. ఇంకా అట్లా కొన్ని ట్రైనింగ్స్ వెళ్తుంటే ఆ మధ్య డౌట్ వచ్చి నాకు గొడవ అయింది. ఆయనకు నాకు గొడవ అయ్యింది. ఎందుకు అంటే ఇట్లనే మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా మాది కూడా కొంచెం అలాగే జరిగింది సార్. ఇప్పుడు ఆ రోజు కనుక నేను కొంచెం కాపరేట్ చేయకపోతే ఈ రోజు డైమండ్ ఫంక్షన్ రికగ్నేషన్ తీసుకునేదాన్ని కాదేమో. సో అందుకనే హ్యాపీ. సార్ పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు, ఏం పట్టించుకునేటవాడు కాదు, ఎవరి సపోర్ట్ లేదు. ఫ్యామిలీతోనే లేని మధ్యలో ఉన్నాను, మిడిల్లో ఉన్నాను, మహబూబ్ నగర్లో ఉండేదాన్ని. పిల్లలకి కూడా హెల్త్ కండిషన్ సరిగా లేకపోయినా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఏమంటే కోడ్ ట్రైనింగ్స్ ఉన్నాయని, ఎయిర్ స్టెప్ ట్రైనింగ్స్ ఉన్నాయని అప్పట్లో స్టార్టింగ్లో పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు. ప్రతి నిమిషం కూడా కొంచెం ఫీలింగ్